ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి చెప్తామా? హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మన తోడుగా ఉండి పాటల ద్వారా దేవుడు మహిమ పొంది ఆరాధనలో మనతో ఉండి ఆయన ఆత్మ ద్వారా మనతో ఆయన మాట్లాడినందుకు మనం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాము. ఏం సమయం? శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చాము. మన మధ్యలో ఉన్న బ్రదర్ ఐజాక్ విల్సన్ గారు వచ్చి వాక్యోపదేశం చేస్తారు. అందరు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Can we raise our hands and give a big shout out to the Lord? మనం రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is the day that the Lord had made. ఇదే దినం ప్రభు చేసినది. We have to rejoice in the Lord all the time. ఉత్సాహించు ప్రతిసారి ఆయన ఉత్సాహించుతూ మనం ఉండాలి. Hallelujah. హల్లెలూయా. This is the day that the Lord had made and we must rejoice and be glad in it. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించు ఆయన నామాన్ని మహిమపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. So how many of you are happy this evening that God has given us? ఈ సాయంత్రం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? Praise the Lord. హల్లెలూయా. I hope this day would be a blessing for all of you. నేను ఆశిస్తున్నాను ఈ రోజు మీ అందరికీ ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచబోతున్నాడు. I am so blessed, I am so honored and I am so I'm so valuable in the kingdom of God. నేను ఎంతగానో ఆశీర్వదించబడిన వాడిగా నేను ఉంటున్నాను దేవుని సన్నిధిలో. Even though I am not faithful, but God is always faithful. నేను నమ్మకముగా లేనప్పటికీ కూడా దేవుడు నా పట్ల నమ్మకముగా ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Even in the same way, ఇదే ప్రకారముగా even if you are not faithful to God, but always God is faithful to you. మీరు కూడా దేవునికి నమ్మకముగా లేకపోయినా కానీ దేవుడు మాత్రం మనకి నమ్మకముగానే ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It is a wonderful opportunity, right? ఇది చాలా గొప్ప దినముగా మనం భావించాలి. Hallelujah. Hallelujah. It is a wonderful opportunity for us. ఇది గొప్ప సమయముగా మనకి ఉన్నది. It is a wonderful opportunity to praise God. ఇది ఆశ్చర్యకరమైన సమయము, ఎందుకంటే దేవుని నామాన్ని మహిమపరచడం. It is a wonderful opportunity to remember his richness in our life. దేవుని కృపను మన జీవితాల్లో గుర్తు చేసుకోవడానికి ఇదే మంచి సమయముగా ఉన్నది. It is very important time for us in order to remember the love that he has showed us. ఇది ప్రాముఖ్యమైన సమయము, ఎందుకంటే దేవుని ప్రేమ మన జీవితంలో ఎలా ఉంది అని మనం గమనించుకోవడానికి. Hallelujah. హల్లెలూయా. This is a wonderful time, right? ఇది మంచి సమయము, అవునా కాదా? Hallelujah. హల్లెలూయా. The book of Ecclesiastes, ప్రసంగి chapter 12 verse 1. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము Chapter 12 verse 1. 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత, మేఘములు మరలా రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకొనుము. Hallelujah. హల్లెలూయా. This is a wonderful book that it is written by the King Solomon. ఇది ప్రాముఖ్యమైన పుస్తకం. ఎవరి చేత రచించబడినదంటే రాజైన సొలొమోను గారి చేత రచించబడింది. Solomon is the wisest person in the world. సొలొమోను ఎవరంటే జ్ఞానకర్తగా ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. He is the wisest person. ఆయన ఎలా అంటే జ్ఞానకర్త. God has filled him with a lot of wisdom. ఆయనని దేవుడు ఎంతగానో జ్ఞానం చేత ఆయన నింపి ఉన్నాడు. Lot of understanding. అర్థం చేసుకునే విధానంలో lot of knowledge that God has put in his mind. జ్ఞానముతో దేవుడు ఆయన హృదయమును నింపి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Solomon has written this book.
రాజు అయిన సొలొమోను ఈ పుస్తకాన్ని రాశారు. There are many things that we can learn from this book. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సినవి. This book, it is written especially for the youth, the young people. ఈ పుస్తకము ప్రాముఖ్యంగా ఎవరికి రాశారంటే యవనస్తులకి రాసి ఉన్నాడు. You must understand one thing. మనం ఒక విషయాన్ని జ్ఞాపకం The చేసుకోవాలి. only book in the Bible, it is only written for the youth, that is Ecclesiastes. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ప్రాముఖ్యంగా యవనస్తులకి రాసిన ఒకే ఒక పుస్తకం ప్రసంగి గ్రంథం. Hallelujah. హల్లెలూయా. Here this King Solomon emphasizes one thing in this book. ఈ రాజు అయిన సొలొమోను ఒక విషయాన్ని ప్రాముఖ్యంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. That is vanity. అది ఏంటంటే వ్యర్థము. Praise the Lord. హల్లెలూయా. Everything under the sun is in vain. ప్రతిదీ సూర్యుని కింద ఉన్న ప్రతిదీ అంత ఏంటంటే వ్యర్థమై ఉన్నది. Praise the Lord. Everything is vanity. ప్రతిదీ వ్యర్థమే. The riches that you're having is in vanity. నీకున్నది ప్రతిదీ మొత్తము, నీకున్న సంపద మొత్తము అది ఏంటంటే వ్యర్థమే. The richness that you're having is in vanity. నీకున్న సంపద మొత్తము ఎక్కడ ఉందంటే అది వ్యర్థమై ఉన్నది. The knowledge that you're having is in vanity. నీకున్న జ్ఞానము వ్యర్థముగా ఉంది. The richness and also the knowledge and wisdom that you have, it is in vanity. నీకున్న సంపదైనను, నీకున్న జ్ఞానమైనను, నీకున్న ఆలోచనైనను మొత్తము ఎలా ఉన్నదంటే వ్యర్థముగా ఉన్నది. The job that you're doing, it is in vanity. నీకున్న ఉద్యోగము ఎలా ఉన్నదంటే అది వ్యర్థమై ఉన్నది. The knowledge in the school, the knowledge in the college that you acquire, that is in vanity. పాఠశాలలో మనకున్న జ్ఞానము ఎలా ఉన్నది అంటే వ్యర్థమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Everything under the sun, it is in vain. It is in vanity. సూర్యుని క్రింద ప్రతి ఒక్కటి ఎలా ఉన్నది అంటే వ్యర్థమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Life is meaningless without God. దేవుని లేని జీవితము వ్యర్థమై ఉన్నది. Praise the Lord. Hallelujah. The ultimate point that this Solomon wants to make is ultimate point and everlasting point, that is, without God everything is meaningless. ప్రాముఖ్యంగా సొలొమోను గారు ఏమి చెప్పాలని అనుకుంటున్నారంటే దేవుడు లేకపోతే ప్రతిదీ వ్యర్థమై ఉన్నదనే చెప్పబోతున్నారు. Praise the Lord. హల్లెలూయా. Solomon is the king. సొలొమోను ఒక గొప్ప రాజై ఉన్నాడు. Solomon is the wisest person. సొలొమోను ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. Solomon is having the many riches in his life. సొలొమోను అనేకమైన భాగ్య భోగాలతో కలిగి ఉన్నాడు. Solomon has a lot of possession. సొలొమోను గారికి అనేకమైన ధాన్యములు గాని అనేకమైన ధనము గాని ఉన్నది. Solomon has seen lot of things in his life. ఆయనకి అనేక విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. He has seen lot of things in his life. ఆయన అనేక విషయాలను ఆయన జీవితంలో చూసి ఉన్నాడు. But కానీ ultimately he come to a conclusion that everything is vain without God. ప్రాముఖ్యంగా ఆయన ఏమి చెప్పాలని అనుకుంటున్నాడంటే దేవుని లేనిదే ప్రతి ఒక్కటి వ్యర్థమై ఉన్నదని చెప్పాలి. Praise the Lord. Praise the Lord. That is why అందుకని he is encouraging us. మనల్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. In the days of your youth, you have to remember your creator. నీ యవ్వన కాలపు వయస్సులో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని గుర్తు చేసుకోవాలంటే నీ సృష్టికర్త అయిన దేవుని నువ్వు గుర్తు చేసుకోవాలి. Praise the Lord. Praise the Lord. In the days of your youth, నీ యవ్వన కాలపు దినములలో once the young days are finished, it won't come back again. ఒకసారి నీ యవ్వన కాలము ముగిసినట్లయితే అది మళ్ళీ నీకు వెనక్కి రాదు. So when you are in your young age, you have to work for his kingdom. నువ్వు యవ్వన కాలపు వయస్సులోనే ఉన్నప్పుడే నువ్వు ఎవరి కొరకు పని చేయాలంటే దేవుని రాజ్యము కొరకు పని చేయాలి. You have to build God's kingdom. నువ్వు దేవుని రాజ్యమును కట్టాలి. You have to build God's purpose in others' life. నువ్వు ఎవరి ఉద్దేశం ద్వారా నువ్వు నడవాలి అంటే దేవుని ఉద్దేశం ద్వారా నువ్వు కట్టబడాలి. You have to share the gospel to many.
నువ్వు అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాలి. You have to share God's goodness to many. దేవుని మంచితనమును, దేవుని ప్రేమను అనేక మందికి చూపించాలి. You have to share God's riches to many. దేవుని యొక్క కృపను నువ్వు అందరికీ చూపించాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So Solomon come to a conclusion that everything is vain without God and his authority. దేవుని సొలొమోను గారు ఏమి మనకి చెప్తున్నాడంటే దేవుని లేనిదే ప్రతి ఒక్కటి వ్యర్థమై ఉన్నదని చెప్తున్నారు. Life is incomplete without God. జీవితం అనేది శూన్యం. దేవుని లేకపోతే మన జీవితం అనేది శూన్యముగా చూపిస్తుంది. That's why Solomon encourages us to follow the commandments that is given to us. అందుకని సొలొమోను గారు మనల్ని ఏమని ప్రోత్సహిస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనల్ని ప్రకటించమని ప్రోత్సహిస్తున్నాడు. If you follow God, మనము దేవుణ్ణి, if you follow his commandments, మనం దేవుని అనుసరించినట్లయితే, దేవుని ఆజ్ఞలను అనుసరించినట్లయితే, if you follow his commandments, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించినట్లయితే your life will become joyful. మన జీవితము ఆనందకరముగా ఉంటుంది. Hallelujah. Hallelujah. You will see rejoice in your life. నీ జీవితములో ఆనందం అనేది అనుభవిస్తావు. You will be happy for the rest of your life. నువ్వు జీవితం అంతటిలో నువ్వు సంతోషముగా దేవుని ఉంచుతాడు. Ultimately, this Solomon is teaching us to be happy by obeying his commandments and submitting to the sovereign authority. ప్రాముఖ్యంగా సొలొమోను గారు ఏం మనకి నేర్పిస్తున్నాడంటే నువ్వు జీవిత కాలమంతయు సంతోషముగా ఉండాలి. ఎవరి కింద, ఎవరి అధికారం కింద ఉండాలంటే సరిపోల్చలేని యేసుక్రీస్తు అధికారం కింద మాత్రమే. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Chapter 12 verses 1 is the key verse of this book. 12వ అధ్యాయం మొదటి వచనము ఏంటంటే ప్రాముఖ్యమైన వచనముగా ఈ పుస్తకం అంతటికి ఉంది. This verse explains the whole book. ఈ వచనము ప్రాముఖ్యంగా ప్రతి పుస్తకం మొత్తాన్ని మనకి వివరిస్తుంది. So this verse is very important and you have to memorize this verse. ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనము ధ్యానించుకోవాలి. Praise the Lord. Hallelujah. You have to memorize. మనము అది ఖండిత వాక్యముగా మనము ఉంచుకోవాలి. ఎందుకంటే it unpacks. ఇది మొత్తాన్ని విప్పుతుంది. Hallelujah. Hallelujah. It unpacks everything. It unpacks the whole book. అది ఎలా అంటే ఆ పుస్తకాన్ని మొత్తాన్ని మనకి ఏముంది అనేది మనకి చూపిస్తుంది. So we just understood the keywords of this book. మనము ఇప్పుడే అర్థం చేసుకున్నాము ఏంటంటే ప్రాముఖ్యమైన వచనము, ఈ పుస్తకానికి ప్రాముఖ్య వచనం ఏమిటి అని. And the other thing that we have to know is the main idea of this book. మనము ఇంకో విషయం మనం ఏం నేర్చుకోవాలంటే ఈ పుస్తకం మొత్తానికి మెయిన్ ఐడియా అనేది ఏంటని నేర్చుకోవాలి. There is no meaning to life without God. That is the point. ఈ పుస్తకం మొత్తం మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుని లేనిదే జీవితానికి ఏ అర్థము లేదు. Nothing in this world has meaning without God. ఈ లోకములో దేవుడు లేకుండా దేనికి అర్థము లేదు. Life is incomplete without God. దేవుడు లేని జీవితం వ్యర్థముగా ఉంది. That is why Solomon is encouraging us to fear God. అందుకనే రాజైన సొలొమోను మనకి ఏమని హెచ్చరిస్తున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. First thing, fear God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. Second thing is obey his commandments. రెండవ విషయం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడి ఉండుట. Number 3 is lead a joyful life. మూడవ విషయం ఏంటంటే మన జీవితం సంతోషముగా గడపాలి. And the fourth thing is surrender yourself completely to God. నాలుగో విషయం ఏంటంటే మనము ఆయనకి అప్పగించుకోవాలి. This is the main idea of the whole book. ఇది ప్రాముఖ్యమైన అంశము. Praise the Lord. Hallelujah. And we are supposed to know what are the major reasons that this book is written for. మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అసలు ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. The first point is
మొదటి పాయింట్ ఏంటంటే to show that life is meaningless without God, but with God life is meaningful. దేవుని లేని జీవితం వ్యర్థమే, కానీ దేవుని ఉన్న జీవితం అది వ్యర్థము కాదు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. It has a proper meaning. With God we have a proper meaning. దేవుడు మన జీవితంలో ఉంటే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. To show the Lord's sovereignty. దేవుని యొక్క ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు గనుక ఆయన ఆ అధికారమును మనం చూపించడానికి ఈ బుక్ మనకి తోడ్పడుతుంది. This book shows Lord's sovereignty. దేవుని అధికారమును మనకి చూపిస్తుంది. To help young generation how to live a life keeping God's commandments. ఇది యవనస్తులకి ఎలా తోడ్పడుతుందంటే, ఎలా ఉపయోగపడుతుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ఎలా మనము గైకొనాలి అనే విషయంలో ఇది తోడ్పడుతుంది. With him there is a satisfying life. ఆయనతో ఉన్నప్పుడు మన జీవితం అనే దానికి ఒక అర్థం ఉంటుంది. To encourage, to enjoy life in the presence of God. మనల్ని ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తుందంటే, మనల్ని ఎలా ప్రోత్సహిస్తుందంటే, ఆయనతో ఉన్నప్పుడు మన జీవితాన్ని మనము ఆనందపరిచే విధానంలో ఉంటుంది. Praise the Lord. Praise the Lord. Chapter 1 verse 2. 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద Praise the Lord. Hallelujah. Everything under the sun is in vain. ప్రతి సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థమే. Praise the Lord. Hallelujah. If you have good job without God, it is in vain. If you have good job without God, it is in vain. నీకు దేవుని లేకుండా ఒక ఉద్యోగం నీకు ఉన్నది అంటే అది వ్యర్థమే. If you have the good business without God, it is in vain. దేవుడు లేని వ్యాపారము వ్యర్థమే. If you have good riches without God, it is in vain. దేవుడు లేకుండా నీకున్న ధనము వ్యర్థమే. Everything under the sun is in vain. సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థమై ఉన్నది. Going after the world, it is not important, but going after God is very important. లోకము వెనుక పరిగెత్తడం ప్రాముఖ్యం కాదు, కానీ దేవుని వెనుక పరిగెత్తడం మనకి ప్రాముఖ్యమైన. Hallelujah. Hallelujah. God is the headship. దేవుడే మనకి అధికారిగా ఉన్నాడు. God is a sovereign God. దేవుడే మనకి సర్వాధికారిగా ఉన్నాడు. God is a wonderful God. దేవుడు ఆశ్చర్యకరమైన దేవునిగా మనతో. Ultimately, God is the creator of this universe. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మనకి సృష్టికర్తగా ఉన్నాడు. John chapter 1 verse 1. యోహాన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. John chapter 1 verse 1. వాక్యము దేవుని దగ్గర ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Ultimately, the verse confesses that God is the creator of this universe. ఆ వచనం మనకి ఏమని తెలియజేస్తుందంటే దేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. Jesus is the creator of this universe. దేవుడే ఈ లోకమునకు సృష్టికర్తగా ఉన్నాడు. So you have to remember Jesus Christ in the days of your youth. నువ్వు నీ యవన కాలమందు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. Hallelujah. He is a wonderful God. ఆయన ఆశ్చర్యకరమైన దేవుడిగా ఉన్నాడు. This book teaches us many things. ఈ పుస్తకం మనకు అనేక విషయాలను బోధిస్తుంది. God's judgment is just. ఆయన న్యాయముగా ఉంది. Praise the Lord. Hallelujah. It is a perfect judgment. అది ఎలా ఉందంటే ఒక న్యాయంగా ఉంది. Praise the Lord. Hallelujah. 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 It is a wonderful thing that this book teaches us. It is to fear God. ఈ పుస్తకాన్ని మనకి ఒక విషయం ఏం చెప్తుందంటే అది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. How we'll acquire knowledge?
How will acquire the knowledge? మనము జ్ఞానమును ఎలా సంపాదించుకున్నాము? How will acquire the wisdom? మనము ఆలోచనలను ఎలా సంపాదించుకోగలం? How will acquire the understanding? యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు నన్ను అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, కారు చీకటి నన్ను కమ్మివేసినా, నా శత్రువులే నన్ను చుట్టుముట్టినా, చీకటి నన్ను కమ్మివేసినా, శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు శత్రువులను చెదరగొట్టి నీ వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమ
ప్రేమించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య రామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా. కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా. నా చేయిని విడువకుండా, నన్ను వదిలేయకుండా, నా చేయిని విడువకుండా, నన్ను వదిలేయకుండా, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము కాపాడెను. యేసు అనుక్షణము కాపాడెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమ